హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి డీజే బిజినెస్ ప్లాన్ చెప్పబోతున్నాను అనమాట. అది ఓన్లీ జస్ట్ 1,30,000 రూపీస్ బడ్జెట్లో నెలకు దాదాపుగా 25,000 రూపీస్ మీరు సంపాదించుకోవచ్చు. అది ఎట్లనో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అనమాట. ఈ వీడియో కొత్త డీజే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎవరికైనా డబ్బులు బడ్జెట్ తక్కువ ఉండి బిజినెస్ డీజే పైన ఇంట్రెస్ట్ ఉండి చేయాలని అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఫ్రెండ్స్ ఎవరన్నా ఇట్లాంటి బిజినెస్ చేయాలనుకుంటే వాళ్ళకి చెప్పండి. క్లియర్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది వీడియోలో. మ్యాటర్ ఏంటంటే జస్ట్ 1,30,000 రూపీస్ బడ్జెట్లో మీకు మంచి డీజే వస్తుంది. ఆ డీజే తోటి మీరు దాదాపుగా నెలకి 25,000 రూపాయల చొప్పున సంపాదించుకోవచ్చు. ఇది నేను జస్ట్ డైరెక్ట్ చెప్తున్నది మాత్రమే కాదు. మేము రెగ్యులర్గా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి డీజే ఫీల్డ్ ఉన్నాం, మాకు ఈవెంట్స్ కూడా చేస్తున్నాం కాబట్టి దాంతా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపి నేను చెప్తున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తే 100% నెలకు ఒక దాదాపు ఖచ్చితంగా 25,000 సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 1,30,000 రూపాయలలో మీకు ఒక 2 బేస్లు, 2 టాప్లు. బేస్లు వచ్చేసరికి మీకు 1,500 వాట్ స్కూప్ బేస్లు వస్తాయి. ఒకటి 4 ఫీట్ల హైట్, 2 ఫీట్ల వెడల్పు ఉంటాయి. అట్లా 2 బేస్లు వస్తాయి. అండ్ టాప్లు వచ్చేసరికి 2 12 ఇంచు డబల్ టాప్లు 200 వాట్ స్పీకర్స్ తోటి అందులో ఒక హెచ్ఎఫ్ ఉంటుంది. అండ్ వీటిని రన్ చేయడానికి బేస్లకి ఒక 4,000 వాట్ యాంప్లిఫైర్ అండ్ టాప్ల విషయానికి వస్తే ఒక 300 వాట్ యాంప్లిఫైర్ ఇస్తున్నాను అనమాట. మీరు అదే 4,000 వాట్ యాంప్లిఫైర్ ఒక జోన్కి బేస్లు, ఒక జోన్కి టాపులు రన్ చేసుకోవచ్చు. అండ్ 300 వాట్ యాంప్లిఫైర్ ఎందుకు ఇస్తున్నానంటే, మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి చిన్న బిజినెస్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఇట్లనే 2 బాక్సులు యాంప్లిఫైర్ కావాలని రెంట్ కూడా అడుగుతుంటారు. అట్లాంటప్పుడు ఇట్లా పైన 2 టాప్లు అండ్ మీరు ఒక యాంప్లిఫైర్ని రెంట్కి ఇస్తే ఎక్స్ట్రాగా కొంచెం అదనంగా ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. సో అందుకే నేను ఇక్కడ 2 యాంప్లిఫైర్లు, 2 టాప్లు, 2 బేస్లు ఇస్తున్నాను. అండ్ దీనికి సెట్ అయ్యే ఒక క్రాస్ ఓవర్, ఒక చిన్న మిక్సర్ అండ్ 2 లైట్లు, ఒక మౌత్, దీనికి సంబంధించిన ఫుల్ వైరింగ్ మొత్తం మీకు 1,30,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. అన్న నువ్వు చెప్పనైతే చెప్తున్నావు, కానీ మార్కెట్లో ఏడవుతుంది మాకు దొరుకుతాయో తెలియదు అనే డౌట్ మీకుంటే మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఆర్యన్స్ హబ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కాల్ చేస్తే అండ్ డిస్క్రిప్షన్లో మీకు 1,30,000 రూపీస్ బడ్జెట్లో ఏమేమి వస్తాయో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. చూసుకొని ఫోన్ చేయండి, మీకు ఇది ఇచ్చేస్తాను. మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇవాళ రేపు చాలా వరకు ప్రతి దావత్కి మన మన సరౌండింగ్స్లో ఏం దావత్ జరిగినా మ్యూజిక్ లేకుండా మాత్రం ఏ దావత్ జరుగుతలేదు. ఎందుకనంటే మీరే ఆలోచించుది. ఒక పెద్ద ఈవెంట్ చేశారు, ఒక రిసెప్షన్ కానీ పెళ్లి కానీ ఏదైనా పెట్టారు, చాలా పెద్ద లక్షలు ఖర్చు పెట్టి చేశారు. కానీ అలా చిన్న మ్యూజిక్ లేకపోవడం వల్ల ఎంత ఎంత నిర్మానుష్యంగా అనిపించి, ఎంత గలీజ్గా అనిపిస్తుంది ఈవెంట్. సో అట్లా గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీల్ కోసం మ్యూజిక్ రావాలని ఖచ్చితంగా సౌండ్ని ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. అందుకే ఇవాళ రేపు పెళ్ళిళ్ళల్లా, పేరెంటాలల్లా, ప్రతి పేరెంటానికి పెళ్ళిళ్ళల్లా, రిసెప్షన్లల్లా, ఎంగేజ్మెంట్లల్లా, బర్త్డే ఫంక్షన్లకి, శారీ ఫంక్షన్లకి, ధోతి ఫంక్షన్లకి, ఇంకా ఏ ఈవెంట్ చేసినా ఆఖరి సావులకు కూడా డీజేలు పెట్టుకుంటారు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్, మనం ఏం చేయలేం దానికి. సో అట్లా అందుకే మనకి ఒక మంచి మ్యూజిక్ సెన్స్ ఉండి, మ్యూజిక్ ఏ ఈవెంట్కి ఎట్లాంటి పాటలు పెట్టాలన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఆ రకంగా మీకు ఈ డీజే నడవడానికి చాలా ఆప్షన్ అనేది చాలా ఉందన్నమాట. సంవత్సరం పొడుగుతో చూసుకుంటే దసరా దీపావళికి లగ్గాలు వస్తాయి, పెళ్ళిళ్ళు వస్తాయి, అండ్ ఎండాకాలంలో పెళ్ళిళ్ళు ఉంటాయి. జస్ట్ బేసిక్ ఇవి చెప్పేది. అండ్ మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు ఉంటాయి బోనాలు ఈవెంట్లు ఉంటాయి, మళ్ళీ వినాయక చవితికి ఉంటాయి, తిరణాలు ఉంటాయి, జాతరలు ఉంటాయి, అండ్ మన నవరాత్రులు ఉంటాయి, దసరాకి నవరాత్రుల ఈవెంట్లు ఉంటాయి. అప్పుడు మీకు డీజే అనేది ఖచ్చితంగా నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సీజన్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లో మీరు పెట్టుకోవచ్చు. బేసిక్ అయితే 5,000 నుంచి 10,000 మధ్యలో ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక సీజన్ గట్టిగా ఉంటే 20,000 కూడా డిమాండ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఇంత చిన్న సెట్ తోటి 20,000 అనేది కష్టం. అది మీరు ఎక్కువ డిమాండ్ చేసినా బాగోదు, కానీ సిచ్యువేషన్ బట్టి చెప్పలేము అది. అండ్ ఒక బేసిక్గా 5 నుంచి 10 వరకు అయితే పక్కా చేయొచ్చు. మీరు ఇదే లెక్కలో చూసుకుంటే మీరు సంవత్సరం పొడుగుతా ఖచ్చితంగా 70 ప్రోగ్రాములు చేస్తారనమాట సంవత్సరం. నేను అనేది నెల మొత్తం మీద కాదు, ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తానికే లెక్కేయాలి. ఇది నెలకి కాదు, జస్ట్ మీకు క్యాలిక్యులేట్ చేసి నెలకి 25,000 అని చెప్పిన. ఈ సంవత్సరం మొత్తానికి వచ్చేసరికి 70 ప్రోగ్రాములు ఖచ్చితంగా చేస్తారు. 70 ఈవెంట్, 70 షోలు చేస్తారు. సో అట్లా మీరు లెక్కేసుకుంటే 70 షోలు బేసిక్గా యావరేజ్గా 70 షోలకి 6,000 రూపాయలు లెక్కేసుకున్నా కానీ నా 4 lakhs చేంజ్ అవుతుంది అనమాట అమౌంట్. ఆ 4,20,000 వరకు మీకు అమౌంట్ అవుతుంది. అందులో మీరు 1,20,000 మెయింటెనెన్స్ తీసేసినప్పటికీ మీకు 3 lakhs రూపీస్ సంవత్సరం పేరు మీద మిగులుతాయి అనమాట. మీ బడ్జెట్ అనేది ఒక 1 yearలో వెళ్ళిపోయి మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది, ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. అండ్ మీకు దాదాపుగా ఈ లెక్కను చూసుకుంటే 12 నెలలకి డివైడ్ చేస్తే అది నెలకి 25,000 అవుతుంది. చూసి కదా నేను చెప్పిన లెక్క వచ్చింది. అండ్ ఈ బిజినెస్ అనేది టౌన్లో ఉన్నోళ్ళు చేయొచ్చు, ఊర్లో ఉన్నోళ్ళు చేయొచ్చు, ఉన్నోళ్ళైనా చేసుకోవచ్చు, ఎట్లున్నా చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ బిజినెస్ ఎవరికి సెట్ అవుతుంది, ఈ ప్లాన్ ఎవరికి సెట్ అవుతుంది అంటే ఎవరైనా టెంట్ హౌస్ పెట్టుకొని ఉన్న, డెకరేషన్ ఉన్న,
లైటింగ్ బిజినెస్ ఆల్రెడీ ఉన్నా, ఎవరైనా ఫంక్షన్ ఇట్లా లీజ్ తీసుకొని నడిపించేటోళ్ళు ఉన్నా, ఎట్లాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ ₹1,30,000 ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వీటిని అంత పెద్ద ఇన్వెస్ట్లా జస్ట్ ₹1,30,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఒక 6-7 వేలు జనరేట్ అవుతుంది అనమాట. సంవత్సరం పేరు ఒక 3 లక్షలు ఎక్స్ట్రా జనరేట్ అవుతుంది. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 3 లక్షలు అనేది చాలా మంచి పెద్ద అమౌంట్ అని నేను అనుకుంటున్నాను, సంవత్సరానికి ఎక్స్ట్రాగా వచ్చే ఇన్కమ్. సో ఇట్లా ఇట్లాంటి వాళ్ళకి చాలా చాలా బెటర్గా యూజ్ అవుతుంది. సో ఇది అన్నమాట మన ప్లాను. ఈ ప్లాన్ తోటి ఖచ్చితంగా మీరు ఈ ఈ వీడియో ఎవరి కోసం అంటే బేసిక్గా ఒక మంచి డిసిప్లిన్గా డీజే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే. ఇక కాంపిటీషన్లు పెట్టుకొని మేము ఎదురుబాటు పెట్టుకొని గుద్దుకుంటాం అనే వాళ్ళకి మాత్రం కాదు. ఎందుకనంటే ఇంత చిన్న సెట్ తోటి అట్లా కాంపిటీషన్ పెట్టుకొని నీవు నేను పోటీ పడతాంటే కుదరదు. అండ్ ఇది కొత్తగా బడ్జెట్ తక్కువ ఉండి డీజే బిజినెస్ డీజే మీద ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకున్న వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. డిసిప్లైన్గా ఈవెంట్ చేసుకోండి, అట్లయితే సెట్ అవుతుంది. ఇది ఈ అవతలంతో పోటీ పడతా మాత్రం ఇది సెట్ కాదు, దెబ్బకి ఎగిరి పీక్తాయి అన్ని. సో చాలా మంచిగా క్లీన్గా మంచిగా బిజినెస్ చేసుకోర్రి. డీజే ఫీల్డ్లో అందరూ అనుకుంటారు బ్యాన్ అయితే అదైతే ఇదైతే అని, కానీ సౌండ్ లేకపోతే ఈ ఈవెంట్ జరగదు. సౌండ్ అనేది ప్రతి ఇక్కడ చూసుకున్న సౌండ్ లేకపోతే కుదరదు. మీరు ఇక పెద్దగా 20, 30, 40, 50 ప్రెజర్ మీట్లు వేసుకొని వచ్చి ఇక రోడ్ల మీద వీటి మేము కొట్టుకుంటామంటే ఇక అందరికి ఇబ్బంది అవుతుంది. దానివల్ల బ్యాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఇట్లా నీట్గా క్లీన్గా 2 బాక్సులు 4 బాక్సులు 8 బాక్సులు అట్లా చిన్న చిన్న సౌండ్ పెట్టి క్లీన్గా మనం పాటలు పెట్టి ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటే మాత్రం ఎప్పటికీ ఇది బ్యాన్ కాదు, మంచిగా నడుస్తుంది. సో మీరు ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను మీకు ఎంత హెల్ప్ అయినా చేస్తాను. నేను మీ డీజే ఆర్యన్, ఆర్యన్స్ హబ్ సైనింగ్ ఆఫ్.